మీ పేరు ఆఫియా బేగం. ఏం చెప్పాలనుకుంటారు మీరు? మా స్కూల్లో స్టాఫ్ కూడా సరిపోయింది. లేదు సార్, తక్కువ, ఇద్దరు టీచర్స్ ఉన్నారు. ఓకే, తక్కువ ఉంది. స్టాఫ్ ని ఇంకా పంపించమని చెప్తున్నాం. ఎందుకోసం మీరు బాగా చదువుతున్నారు, మీ టీచర్ దగ్గర జరిగిపోతారు కదా మీ స్కూల్కి. అంతటి స్టాఫ్ వస్తే ఇంకా బాగా చదువుతాను. ఇంకా బాగా చదువుతారు. లాస్ట్ ఇయర్ మండలం ఫస్ట్ వచ్చినప్పుడు ఈ ఇయర్ కూడా టీచర్స్ ఉంటే బాగా చదువుతున్నాం. లాస్ట్ ఇయర్ మీరు మండలంలో టాపా? ఫస్ట్ ఈ స్కూల్ వచ్చిందా? సో ఎన్ని స్కోర్ ఎంత? 570. ఎన్నింటికి? 600. 675 అంటే మండలం టాప్ ఉంది ఈ స్కూల్. అయినా స్టాఫ్ లేదు సరిగా, అయినా టాప్ వచ్చింది. సో మీకు స్టాఫ్ కావాలని కోరుకుంటున్నారు. ఎవరు అడుగుతున్నారు మీరు స్టాఫ్ కావాలని? ముఖ్యమంత్రి గారు, తర్వాత విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు. స్కూల్లో టీచర్ స్టాఫ్ గవర్నమెంట్ లో కలపాలని కోరుకుంటున్నాం. కొంతమంది మా స్కూల్ని లాగేసుకుంటున్నారు. వాళ్ళ నుంచి మా స్కూల్ని మాకు తిరిగి తేవాలని కోరుకుంటున్నాం. అంటే ప్రైవేట్ వ్యక్తులు లాగేసుకుంటారంటే ఎలా లాగేసుకుంటున్నారు? మీ స్కూల్ బిల్డింగ్ ఈయన ఉంది కదా, ఇక్కడ ఉంది కదా, ఎలా లాగేసుకుంటారు? ల్యాండ్స్ కావాలని అమ్మేసుకోవాలని తీసేసుకుంటారు. అంటే ఈ ల్యాండ్ మాది, ఆ ల్యాండ్ మాకు ఇప్పియమని వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు అడుగుతున్నారు. మీ స్కూల్ మీకే ఉండాలా, మీ ప్రభుత్వం అడుగుతుంటే గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి మీకు ఉపయోగించాలి. సో ఇది ప్రధాన సమస్య ఈ స్కూల్ కి. ఎందుకంటే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, అంటే ఇక్కడ కంపెనీ ఉన్నప్పుడు ఆ కంపెనీ లాకౌట్ అయిన తరుణంలో ఆ భూములన్నీ వేల వేసిన తర్వాత కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు తీసుకోవడం జరిగింది. దాన్ని ఏం చేస్తుంటే ఈ స్కూల్ ని, స్కూల్ గ్రౌండ్ ని, స్కూల్ ప్లేస్ ని ఇది మాది అని చెప్పి కొంతమంది లాక్కుంటున్నారు. కానీ 84 లో ప్రారంభించిన తర్వాత నుండి ఇప్పటివరకు ఈ స్కూల్ ఇలాగే రన్ అవుతుంది. కానీ మాదని చెప్పి ఈ స్కూల్ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఆక్యుపై చేసుకోవాలని చూస్తున్నారని విద్యార్థులు, అలాగే టీచర్లు, విద్యార్థులు అందరూ కోరుకుంటున్నారు. ఈ స్కూల్ గవర్నమెంట్ దయచేసి మాకు సపోర్ట్ చేయండి. ఈ స్కూల్ మాకు ఇప్పించి మా పిల్లల భవిష్యత్తు కోసం పాటుపడాలని, మేము బాగా చదువుకుంటామని విద్యార్థులు, KVSW హై స్కూల్ విద్యార్థులు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారిని, విద్యాశాఖ మంత్రిని వేడుకుంటున్నారు.